నుండి 25వ వచనం వరకు. పాత నిబంధనలో 624వ పేజీ. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించి ఉన్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడదు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వారు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా ఎగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దానిని ఫలమున పూర్తిగా అనుభవించురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కనులు అపాయము నుండుటకై పిల్లలను కలరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉండరు, వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆనందించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎత్తువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైన